హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేపు కలవబోతున్నారు. సో మరి వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా వ్యూహం రచిస్తారా? అది వర్కౌట్ అవుతుందంటారా? దాని గురించి మీరేం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని జగన్మోహన్ రెడ్డి లంచ్ మీటింగ్కి కలుస్తున్నారు. మీరెటు మాజీ అయిపోయారు, నేను కూడా కాబోయే మాజీని అంటూ డిస్కషన్స్ బిగిన్ చేసుకోవటానికి కలుస్తున్నారా? ఏంటంటే కేసీఆర్కి ప్రమాదం జరిగి నెల రోజులు అవుతాను. అవును. ఆయన కాళ్ళు జారిపడి సర్జరీ జరిగి నెల రోజులు అయిన తర్వాత ఇక పరామర్శలే ఉంటాయి, పలకరింపులే ఉంటాయి. పరామర్శలు పలకరింపులు ఉంటే పడ్డప్పుడు వెళ్ళి పలకరిస్తాం, లేకపోతే హాస్పిటల్లో సర్జరీ అప్పుడు వెళ్ళి పలకరిస్తాం. కేసీఆర్కి ప్రత్యర్థి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళిపోయి పలకరించాడు. పలకరించడమే కాదు, ఆయనకు ఉన్నత స్థాయి వైద్యం జరగాలని కూడా ఆదేశాలు ఇచ్చాడు, పర్యవేక్షణ కూడా చేశారు. అవును. అట్లాగే ఒకప్పుడు కేసీఆర్కి గురువు, తర్వాత ప్రత్యర్థిగా కేసీఆర్ భావించినటువంటి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి కూడా యశోద హాస్పిటల్కి వెళ్ళి పలకరించారు. చాలాసేపు గడిపారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మాట్లాడారు. కేసీఆర్ మనం చూసాం. ఇప్పుడు ఇదంతా జరిగిపోయిన తర్వాత, అందరి పలకరింపులు అయిపోయిన తర్వాత, ఆయన ఆల్రెడీ ఇప్పుడు వాకర్ అయిపోయింది, ఇప్పుడు హ్యాండ్ స్టిక్ కూడా వచ్చారని హరీష్ రావు చెప్తున్నాడు. కేసీఆర్కి హ్యాండ్ స్టిక్తో నడుస్తున్నారు, ఇంక ఇబ్బంది ఏం లేదు, ఇక పరుగు పెట్టడమే, రేపు పార్లమెంట్ ఎన్నికలు ఆయనే పరిగెత్తిస్తాడు అన్నట్టుగా హరీష్ రావు క్యాడర్లో మొరాలిటీ పెంచే మాటలు మాట్లాడారు. అంటే నువ్వు వాకర్ అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు హ్యాండ్ స్టక్ అప్పుడు వచ్చి ఏం పలకరిద్దామని ఆర్చుకుని తీర్చుకుని ఇప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరామర్శకు కాదు. అది మీరన్నట్టు రాజకీయ వ్యూహమా? ఇది రాజకీయ భేటీ. ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డిని చూడంగానే లేచి దండం పెడతాడు కేసీఆర్. ఎట్లా? అరే భాయ్, మీ చెల్లి ఇక్కడ చేయాల్సినంత డ్యామేజ్ నాకు చేసింది, మొత్తం తెలంగాణ అంతా సుడిగాల్లాగా తిరిగి నా మీద అవినీతి పరుడనే ముద్ర వేసింది, నా అవినీతి కుంభకోణాలని నీ చెల్లి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినందుకే నాకు డ్యామేజీ జరిగింది. ఇప్పుడు నీ బాణం నీ మీదకే వస్తుంది కదా, రివర్స్లో వస్తుందా? ఏది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల తీసుకుని నీ డ్యామేజ్ సంగతి చూసుకో, నాకైన డ్యామేజ్కి నువ్వు పరామర్శ కాదు. ఇప్పుడు గురూపదేశం కోసం వచ్చాడా, లేదు గురువుకే ఉపదేశం చేయటం కోసం భేటీ అవుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలా నిర్మించుకోవాలి, ఓటమి నుంచి తన క్యాడర్ని, గాయాలని ఎలా మాన్చుకోవాలి, అటు శారీరక గాయాలే కాదు, ఇప్పుడు రాజకీయ గాయాలను కూడా మాన్చుకోవటానికి నానా పాటలు పడుతున్నాడు కేసీఆర్. అవును. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఆయనతో భేటీ అయ్యి చర్చించేది ఏముంటుంది? షర్మిల అంశం తప్ప. అవును. షర్మిల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటాను. షర్మిల వల్ల మళ్ళా తనకేం ఇబ్బంది వస్తుందో, తాను ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలి? ఓటమి భారంలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ చేసిన తప్పేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చకపోవడం వల్లే కేసీఆర్ దెబ్బతిన్నాడు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతకు కేసీఆర్ బలయ్యాడు అనేది ఒకటి నడిచింది. కానీ అలా అనుకుంటే మరి కామారెడ్డి జిల్లాలో ఆయన ఎందుకు ఓడిపోయారు? అది వేరే విషయం. ఏది? ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కన్నా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువ. ఓకే. కేసీఆర్కి 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత కన్నా జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్లలోనే 10 వ్యతిరేకత వచ్చింది. అవును. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చలేదు కాబట్టి నేను సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తున్నా. మీరు 9 మందిని మార్చారు, 7 గెలిచారు, కాబట్టి నేను అసలు 90 మందిని మార్చేస్తున్నా. 70 మంది గెలుస్తారు. 90లో 70 గెలిస్తే మిగతా 90లో ఎట్లా కొట్ట 30-40 వస్తాయి, నేను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవుతా అనేటటువంటి చర్చలు అక్కడ చేయడమా?
లేదు ఇప్పటిదాకా నన్ను కాపాడావు, నీకు ధన్యవాదాలు, ఇక్కడ నా ఆస్తులను నువ్వే రక్షకుడిగా నిలబడ్డావు, లోటస్ పాండ్కి కావచ్చు, ఇంకా ఆయన భూములు ఇక్కడ చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం వాళ్లే కొనేశారు, వాళ్ళ బంధువులు వాళ్ళు. అప్పట్లోనే అది ఒక పెద్ద స్కామ్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సుబ్బారెడ్డి వీళ్ళందరికీ కూడా కొన్ని ఎకరాలు ఉంటాయి అక్కడ. వీటన్నిటినీ కాపాడుతూ వచ్చావు. కేసీఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఆస్తులకు ఏమి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ మీద ఉన్నటువంటి అక్కసు కక్ష తన మీద ఎక్కడ తీర్చుకుంటాడో రేవంత్, వీటన్నిటి గురించి చర్చించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ విధంగా మీరు సమాయత్తం అవుతారు, మమ్మల్ని ఏ విధంగా సమాయత్తం చేస్తారు. గతంలో ఎన్నికల్లో మీ వల్ల నేను చాలా లాభపడ్డాను, నాకు మీరే అండగా నిలబడి నాకు కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అన్ని రకాల సహకారం మీరు అందించారు. చంద్రబాబుని కదలకుండా మెదలకుండా కట్టడి చేశారు ఆయన ఆర్థిక వనరులు అప్పటి ఎన్నికల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి నాకు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, రేపు ఇక్కడ నా ఆర్థిక వనరులన్నీ రేవంత్ రెడ్డి స్తంభింపజేస్తే నా పరిస్థితి ఏంటి అని వాపోవడం. జాతీయ పార్టీలను మనం ఎలా ఎదుర్కోవాలి, అవును బీజేపీ మిమ్మల్ని మింగేయాలని చూస్తోంది, బీఆర్ఎస్ని. కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను మింగేస్తుందేమో, ఇప్పుడు మా చెల్లెళ్ళు షర్మిలను కూడా చేర్చుకుంటోంది. రెండు జాతీయ పార్టీల బారి నుండి మన రెండు పార్టీలను కాపాడుకోవటం ఎలా? ఇప్పుడు రేపటి పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్కు అగ్ని పరీక్ష. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గౌరవప్రదమైన సీట్లు కనుక సాధించలేకపోతే అది బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎటు అధికారంలో ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదురెదురు చూస్తోంది పాత పగ తీర్చుకోవటం కోసం. 42 మంది ఎమ్మెల్యేలను ఈయన బహిరంగంగా లాగేశాడు. 2014 ఎన్నికలప్పుడు కానీ 2019 ఎన్నికలప్పుడు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి తన ప్రచారంలో కూడా అనేక చోట్ల అదే మాట్లాడేవాడు, ఆ లిస్టు చదివేవాడు. ఎన్నికల ప్రచారంలో కూడా 42 మంది పేర్లు. మరి కాంగ్రెస్ వదలదు కదా. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ బారి నుంచి ఇటు బీజేపీ బారి నుంచి కూడా కాపాడుకోవటం చాలా కష్టం. పార్లమెంట్ ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ తన యొక్క సత్తా చాటలేకపోతే బీఆర్ఎస్ అంతర్ధానం అయ్యే అవకాశం ఉంది. జాతీయ పార్టీలు మింగేస్తాయి. ఇదే ప్రమాదం జగన్మోహన్ రెడ్డి కూడా పొంచి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అక్కడ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. గాలి బుడగలాగా ఆ పార్టీ అంతర్ధానం అయ్యే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, దరిమిల రాహుల్ గాంధీ షర్మిలకి ఇచ్చేటటువంటి టాస్క్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం. ఆయన ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే గ్రీటింగ్స్ కూడా చెప్పారు. అవును, సోషల్ మీడియాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిలకు అభినందనలు అని. బీటెక్ రవి కడప ఎయిర్పోర్ట్లో షర్మిల భర్త అనిల్ కుమార్తో కలిసినట్టున్నారు. ఒక గంట సేపు వాళ్ళు ఏదో రాజకీయం చర్చించుకున్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ నుంచి అందిన సందేశమో ఏదో మొత్తానికి షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటోంది. కొత్త అధ్యక్షురాలుగా షర్మిలకి ఇచ్చే టాస్క్ ఏంటి, రేపటి ఎన్నికల్లోనే 15% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ తెచ్చుకోవాలి. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.